హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఇందులో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ అండ్ కామెంట్ అనేది మర్చిపోకండి. అప్పుడే మన కంటెంట్ ఎక్కువ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, ప్రాజెక్ట్ జెడ్. ఇది 2017లో వచ్చిన మాయవన్ తమిళ ఫిల్మ్ని మనకి రీసెంట్గానే తెలుగు వర్షన్ థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఇందులో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి అండ్ జాకీ ష్రాఫ్ లీడ్లో యాక్ట్ చేశారు. ఈ మూవీ నేను చాలా ఇయర్స్ బ్యాక్ చూశాను తమిళ వర్షన్ని, బట్ మూవీ అనేది కంప్లీట్గా మర్చిపోయాను. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా ఉంటుందని చెప్పేసి తెలుసు. సో ఒకసారి తెలుగు వర్షన్ కూడా ట్రై అయితే చేయాలి. మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయబోతున్నారు. ఆహా వారు రైట్స్ని బ్యాక్ చేసుకున్నారు. నెక్స్ట్ వీక్ నుంచి మనకి ఈ ఫిలిం తెలుగు వర్షన్ ఆహా తెలుగు ప్లాట్ఫామ్లో చూడడానికి ఉంటుంది. నెంబర్ 2, సన్ పిక్చర్స్ ఫిలిం రాయన్. ఇందులో ధనుష్, సందీప్ కిషన్, సెల్వా రాఘవన్ అండ్ ఎస్జే సూర్య గారు యాక్ట్ అయితే చేశారు. తెలుసు కదా, ఈ ఫిలింకి డైరెక్టర్ గారు ధనుష్ గారే. సో మూవీ నుంచి మనకి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ అనేది రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ్ ప్లస్ హిందీ. ఏఆర్ రెహమాన్ గారు ఈ మూవీకి మ్యూజిక్ అయితే అందించారు. అండ్ రిలీజ్ కూడా కన్ఫర్మ్ అయితే చేసుకున్నారు. అంటే ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టు జూన్ మంత్లోనే మనకి ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 3, బజే వాయు వేగం స్టారింగ్ కార్తికేయ. తెలుసు కదా, కార్తికేయ గారి టైం అయితే అస్సలేం బాగాలేదు. లాస్ట్గా వచ్చిన ఫిలిమ్స్ బోర్లు అయితే పడ్డాయి. ఈ ఫిలిం అనేది ఎలా ఉంటుందో చూడాలి. మరి మూవీ నుంచి డేట్ అనేది ఫిక్స్ చేసుకున్నారు. మే 31కి థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 4, మీలో ఎంతమంది జన్నా ఆర్టెగా ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్లో తెలియజేయండి. అయితే మీరు వెనస్డే సిరీస్ని చూసుంటారు అనుకుంటున్నాను. సీజన్ 2 కోసం వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. గుడ్ న్యూస్ వచ్చేసి సీజన్ 2కి సంబంధించి నవ్వు ప్రొడక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అయితే అయింది. షూటింగ్ని బిగిన్ అయితే చేశారు. ప్రస్తుతానికి షూటింగ్ వర్క్ వచ్చేసి ఐర్లాండ్లో జరుగుతుంది. ఇందులో మనకి న్యూ కాస్ట్ కూడా కనబడుతున్నట్టు కొంత ఇన్ఫర్మేషన్ని రివీల్ అయితే చేశారు. అందులో కొందరి పేర్స్ వచ్చేసి స్టీవ్ బుస్సెమీ, బిల్లీ పైపర్ అండ్ క్రిస్టఫర్ లాయిడ్. సో వీళ్ళు న్యూ కాస్ట్ అయితే ఈ సిరీస్లో జాయిన్ అయితే అయ్యారు. మీరు ఇంకా సీజన్ 1ని కంప్లీట్ చేయలేదా? తెలుగు డబ్బింగ్ కూడా ఉంది, నెట్ఫ్లిక్స్లో చూడవచ్చు. నెంబర్ 5, ఎక్సుమా. ఇది ఈ 2024 ఇయర్లో వచ్చిన కొరియన్ మూవీ. ఫిబ్రవరి మంత్లోని కొరియా కంట్రీలో ఈ మూవీని రిలీజ్ చేశారు. అండ్ ఇంటర్నేషనల్గా థియేటర్స్లో వచ్చేసి మే 3కి రిలీజ్ చేశారు. కొరియా లాంగ్వేజ్. ఈ మూవీ వచ్చేసి సూపర్ న్యాచురల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ఇందులో మీకు తెలిసిన కాస్టే కనబడతారు. మూవీ థియేటర్స్లో వచ్చేసి 10కి 7.1 రేటింగ్ అయితే దక్కించుకుంది. సో ఈ మూవీని ఓటీటీ ప్లాట్ఫామ్లో 4K వర్షన్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ మనకి కొరియన్ లాంగ్వేజ్ అలానే అమెజాన్ ప్రైమ్ డే వారి నుంచి ఇంగ్లీష్ డబ్బింగ్ వర్క్ కూడా జరుగుతుంది. సో ఈ 2 ఆడియోస్ వచ్చేసి జూన్ 4కి అమెజాన్ ప్రైమ్ డే వారు రిలీజ్ చేయనున్నారు. లేదు, ఈ ఫిలింని మీరు ఇప్పుడే చూడాలనుకుంటే మనకి అన్అఫీషియల్గా హెచ్డి అయితే వచ్చేసింది. విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో మీకు చూడడానికైతే ఉంది. నెంబర్ 6, ఆదా శర్మ లీడ్లో వచ్చిన ఫిలిం బాస్టర్ ది నక్సల్ స్టోరీ. ఇది క్రైమ్ డ్రామా పొలిటికల్ థ్రిల్లర్గా ఉంటుంది. ఈ ఫిలింకి డైరెక్టర్ ఎవరో తెలుసా ఫ్రెండ్స్? ది కేరళ స్టోరీ మూవీ తీసిన డైరెక్టర్ నుంచే ఈ కంటెంట్ మన ముందుకు వచ్చింది. సో ఆ లాంగ్వేజ్లో మూవీ థియేటర్స్లో వచ్చింది. ఎలాంటి ప్రాబ్లం అయితే చేయలేదు. అండ్ ఓటీటీ కూడా చాలా త్వరగానే రిలీజ్ చేస్తున్నారు. మే 17 నుంచి G5 ప్లాట్ఫామ్లో ఈ మూవీ మనకి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది, హిందీ అండ్ తెలుగు లాంగ్వేజెస్. నెంబర్ 7, ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3. క్రియేటర్స్ రాజ్ అండ్ డీకే నుంచి వస్తున్న ఈ సిరీస్కి సంబంధించి ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయితే అయింది. నౌ షూటింగ్ని బిగిన్ అయితే చేశారు. సో మరికొన్ని రోజుల్లో మనకి ఈ సిరీస్లో న్యూ కాస్ట్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ని రివీల్ చేయవచ్చు. ఈ సిరీస్ మన ముందుకు 2025 ఇయర్లో వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 8, స్వయంభూ. న్యూ పోస్టర్ అయితే మీరు చూడవచ్చు. పోస్టర్లో ఉన్నది నిఖిల్. పోస్టర్ అయితే చాలా బాగుంది. సంథింగ్ హైడ్లో ఈ ఫిలిం మన ముందుకు తీసుకుని వస్తున్నారు. బిగ్ ప్రాజెక్ట్గానే ఇది ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సో ఆ పోస్టర్లో మీరు చూసుకున్నట్టయితే ఒక యాక్షన్ ఎపిసోడ్ అనేది ఉంది. సో ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం 12 డేస్ కష్టపడ్డారు. 8 CR వరకు బడ్జెట్ పెట్టడం జరిగింది. సో ఈ యాక్షన్ ఎపిసోడ్లో వియత్నాం ఫైటర్స్ అయితే ఉన్నారు. నెంబర్ 9, దేవరా. ఎన్టీఆర్ గారి బర్త్డేకి ఇంకా 10 డేసే ఉంది. మూవీ నుంచి మనకి ఫస్ట్ సింగిల్ ప్లాన్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన వర్క్ అనేది జరుగుతుంది. ఇంకో పక్క వచ్చేసి అనిరుద్ గారి నుంచి ఒక మ్యూజిక్ వీడియో అనేది షూట్ అయితే చేస్తున్నారు.
తెలుసు కదా అనిరుద్ధ్ గారి మ్యూజిక్ వీడియో అనేది ఎలా ఉంటాయో. సో ఈ మూవీ నుంచి మే 20కి ఫస్ట్ సింగిల్ దేవరా మూవీ నుంచి మనకి రాబోతుంది. నెంబర్ 10 కమల్ హాసన్ ఫిలిం ఇండియన్ 2. ఈ మూవీ అనేది జూన్ 13కి రిలీజ్ చేయట్లేదు. సో మూవీని పోస్ట్పోన్ అయితే చేశారు. న్యూ రిలీజ్ ప్లానింగ్ వచ్చేసి జూలై మంత్లో రిలీజ్ చేయాలి అని చెప్పేసి. సో జూలై మంత్లో డేట్ అనేది కన్ఫర్మ్ చేస్తున్నారు. డేట్ గురించి ఇంకా ఎలాంటి సోర్స్ అయితే లేదు. ఇన్ఫర్మేషన్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 11 సందీప్ కిషన్ న్యూ ఫిలిం మాయవన్. ఇది సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ. మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ కట్ అయితే జస్ట్ ఓకే. డైరెక్టర్ గారు తన బుర్రంతా వాడేసి 2050 విఎఫ్ఎక్స్ అయితే చూపించారు. ఆ విఎఫ్ఎక్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్లో తెలియజేయండి. నన్ను అడిగితే చెప్పాను కదా అవి 2050 విఎఫ్ఎక్స్. నెంబర్ 12 నెట్ఫ్లిక్స్ ఇండియా వారు రీసెంట్గా సోనీ పిక్చర్స్ మూవీస్ని తెలుగు డబ్బింగ్ యాడ్ అయితే చేశారు. ఒక 4 మూవీస్ వరకు మీకు చెప్పాను. నౌ మరొక 6 మూవీస్ సోనీ పిక్చర్స్వి తెలుగు ఆడియో అనేది యాడ్ అయితే చేశారు. సో ఆ మూవీ టైటిల్స్ అయితే చెప్తాను. ఫస్ట్ వన్ ఉమా, సెకండ్ వన్ సిటీ ఆఫ్ లైస్, థర్డ్ వన్ స్పిన్ మీ అరౌండ్, ఫోర్త్ వన్ జోబెల్, ఫిఫ్త్ వన్ అనోమైట్, సిక్స్త్ వన్ ఆర్ యు దేర్ గాడ్ ఇట్స్ మీ మార్గరేట్. సో ఈ మూవీస్ ఎలా ఉంటాయో నాకు తెలీదు. మీరు గూగుల్లో రేటింగ్ చూసే పనైతే చూడండి. నౌ తెలుగు డబ్బింగ్ అవైలబుల్ నెట్ఫ్లిక్స్ ఇండియా. నెంబర్ 13 సల్మాన్ ఖాన్ న్యూ ఫిలిం సికిందర్. ఈ ఫిలింకి డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్. సో ఈ ఫిలింలో వచ్చేసి ఫీమేల్ లీడ్లో రష్మిక మండన కన్ఫర్మ్ అయితే అయింది. నెంబర్ 14 మణిరత్నం ఫిలిం థగ్ లైఫ్. ఇందులో సింబు గారు యాక్ట్ చేస్తున్నట్టు రీసెంట్గా షెడ్యూల్లో జాయిన్ అయినట్టు మనకి తెలుసు. నౌ సింబు గారి గ్లిమ్స్ అనేది రివీల్ చేశారు. ఫస్ట్ లుక్ గ్లిమ్స్ అయితే చాలా బాగుంది అండ్ సింబు గారి లుక్ అయితే ఆసమ్. నెంబర్ 15 విజయ్ దేవరకొండ న్యూ ఫిలిం. దీనికి ప్రొడక్షన్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్. ఫిలింకి డైరెక్టర్ ట్యాక్సీ వాలా మూవీ తీసిన డైరెక్టర్ రాహుల్ సంక్రియన్. సో అతని డైరెక్షన్లో ఈ ఫిలిం అయితే వస్తుంది. సెకండ్ కాంబో. ఈ మూవీ వచ్చేసి 19th సెంచరీ హిస్టారికల్ పీరియాడిక్ డ్రామాగా ఉంటుంది. సో మనకి పోస్టర్లో వచ్చేసి మెన్షన్ చేసిన ఇయర్స్ వచ్చేసి 1854 ఇయర్ టు 1878 ఇయర్. సో 19th సెంచరీ బ్యాక్డ్రాప్ స్టోరీ అనేది ఇందులో ఉండబోతుంది. ఇప్పుడు కాన్సెప్ట్ పోస్టర్ అనేది రివీల్ చేశారు. ప్రొడక్షన్ వర్క్ ఫ్యూచర్లో స్టార్ట్ చేయనున్నారు. నెంబర్ 16 విజయ్ దేవరకొండ మరొక న్యూ ఫిలిం. దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. దీనికి ఎస్విసి ప్రొడక్షన్ బ్యానర్ దిల్ రాజు గారు ప్రొడ్యూసర్. సో ఒక పోస్టర్ని రివీల్ చేశారు. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ మాస్ ఎంటర్టైనర్గా మన ముందుకు వస్తుంది. నెంబర్ 17 గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ మూవీ రిలీజ్ అనేది అగైన్ చేంజ్ అయితే అయింది. మే 17th నుంచి ఇప్పుడు మే 31కి మూవీ పుష్ అయితే అయింది. మే 31కి మూవీని రిలీజ్ కన్ఫర్మ్ చేశారు. నెంబర్ 18 పృథ్వీరాజ్ గారు రీసెంట్గా వేసిన ట్వీట్ గురించి మీరు చూసే ఉంటారు. ప్రశాంత్ నీల్ గారు పృథ్వీరాజ్ గారికి అన్ని స్టోరీస్ అయితే వినిపించడం జరిగిందంట. సో అందులో తనకి శివ్ మన్నర్ క్యారెక్టర్ స్టోరీ అనేది బాగా నచ్చింది అని చెప్పడం జరిగింది. సో ఆ క్యారెక్టర్ వచ్చేసి సలా 2 తర్వాత క్రాస్ ఓవర్ విత్ అనదర్ యూనివర్స్తో ఉంటుందంట. బట్ ఆ అనదర్ యూనివర్స్ ఇక్కడ శివ్ మన్నర్ క్యారెక్టర్ అంటే ఫ్రెండ్స్ మనకి పృథ్వీరాజ్ గారిది సలార్ మూవీలో తను పోషించిన క్యారెక్టర్ శివ్ మన్నార్ క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ వచ్చేసి సలా 2 తర్వాత క్రాస్ ఓవర్ అనదర్ యూనివర్స్లో ఉంటుందంట. అంటే కేజీఎఫ్కి ఏమైనా కనెక్షన్ చేస్తారా, లేకుంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారితో నెక్స్ట్ తీయబోయే మూవీకి ఏమైనా కనెక్షన్ పెడతారా? ఇదంతా మనకి తెలీదు. కన్ఫర్మ్ సోర్స్ అయితే లేదు. ఇక్కడ ప్రశాంత్ నీల్ గారు బిగ్గా ఏదో ప్లాన్ చేస్తున్నారు శివ్ మన్నార్ క్యారెక్టర్ స్టోరీకి సంబంధించి. అది అనదర్ యూనివర్స్కి చెంది ఉంటుందంట. చూద్దాం ఏం ప్లాన్ చేశారు, అది ఫ్యూచర్లోనే మనకి తెలుస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి. ఇందులో మీకు ఏ అప్డేట్ యూస్ఫుల్గా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అనేది చేయండి. మన కంటెంట్ మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.